రీసెంట్గానే వైభవ్ సూర్యవంశీ ఇండియా సీనియర్ టీ20 టీంకి సెలెక్ట్ అయ్యి త్వరలోనే ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ టూర్స్కి వెళ్లనుండగా ఐపీఎల్లో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ 15ఏళ్ల కుర్రాడు ఇంటర్నేషనల్ మ్యాచ్లలో ఎన్ని రికార్డ్స్ క్రియేట్ చేస్తాడు అని క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. అయితే ఒక సీనియర్ ఇండియన్ క్రికెటర్ మాత్రం వైభవ్ సెలెక్షన్ విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పట్లో వైభవ్ని సెలెక్ట్ చెయ్యొద్దు అని సంచలన కమెంట్స్ చేశాడు. వైభవ్ మీద కమెంట్స్ చేసింది మరెవరో కాదు, ఒకప్పటి టీమిండియా డాషింగ్ బ్యాట్స్మెన్ సౌరవ్ గంగూలీ. అయితే గంగూలీ ఎందుకని వైభవ్పై కమెంట్స్ చేశాడు? వైభవ్ గురించి బీసీసీఐని దాదా ఎందుకు హెచ్చరిస్తున్నాడు? బలవంతంగానే వైభవ్ని టీంలోకి సెలెక్షన్ చేశామని అగర్కర్ ఎందుకన్నాడు అనే ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. రీసెంట్గానే వైభవ్ సూర్యవంశీ ఇండియా సీనియర్ టీ20 టీంకి సెలెక్ట్ అయ్యాడు. ఐర్లాండ్ మరియు ఇంగ్లాండ్ పర్యటనలతో పాటు జపాన్లో జరగనున్న ఏషియన్ గేమ్స్కు ఎంపికైన ఇండియన్ టీంలో కూడా వైభవ్కు చోటు దక్కింది. దీని ద్వారా ఇండియన్ టీంకు సెలెక్ట్ అయిన అత్యంత పిన్న వయస్కుడిగా సచిన్ టెండూల్కర్ పీరిట ఉన్న రికార్డును వైభవ్ అధిగమించాడు. సచిన్ తన 16 ఏళ్ల వయసులో నేషనల్ టీంలోకి ఎంట్రీ ఇస్తే వైభవ్ కేవలం 15 ఏళ్లకే ఆ ఘనత సాధించాడు. ఈ విషయంగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ మాట్లాడుతూ వైభవ్ పర్ఫార్మెన్సే అతన్ని టీంకి ఎంపిక చేసేలా మమ్మల్ని బలవంతం చేశాయని చెప్పారు. ఒక 15 ఏళ్ల పిల్లాడు ఐపీఎల్ వంటి ఒత్తిడితో కూడిన టోర్నమెంట్లో రాజస్థాన్ రాయల్స్ జట్టును దాదాపు ఒంటరి పోరాటంతో ప్లేఆఫ్స్ వరకు తీసుకువెళ్లడం చూసి సెలెక్టర్లు విస్తుపోయారట. వైభవ్ ఐపీఎల్ 2026 సీజన్లో సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్గా బరిలోకి దిగిన ఈ చిచ్చరపిడుగు ఏకంగా 776 పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్ను కైవసం చేసుకున్నాడు. కేవలం పరుగులు చేయడమే కాదు, అది కూడా ఏకంగా 236 స్ట్రైక్ రేట్తో సాధించడం విశేషం. అలాగే ఈ సీజన్లో అతను ఒక సెంచరీ మరియు 5 హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాకుండా యూనివర్స్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉన్న ఒకే సీజన్లో అత్యధిక సిక్సర్లు రికార్డును కూడా వైభవ్ తుడిచిపెట్టేశాడు. గేల్ 59 సిక్సర్లు కొడితే వైభవ్ ఏకంగా 72 సిక్సర్లతో కొత్త చరిత్ర సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను అతనికి ఐపీఎల్ మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ద సీజన్ వంటి అవార్డులు వరించాయి. అయితే వైభవ్ ఎదుగుదల ఎంత వేగంగా సాగిందో అంతే స్థాయిలో చర్చలు కూడా జరుగుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ వైభవ్ విషయంలో కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైభవ్ అసాధారణమైన ప్రతిభావంతుడని కొనియాడుతూనే అతనిపై ఇప్పుడే ప్రపంచస్థాయి అంచనాలను పెంచవద్దని గంగూలీ కోరుతున్నారు. ప్రస్తుతం అతను టీ20 టీంకి సరైన ఎంపికే, కానీ టెస్ట్ క్రికెట్ విషయానికొస్తే మాత్రం అతనికి ఇంకా సమయం కావాలని గంగూలీ స్పష్టం చేశారు. వైభవ్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మరిన్ని పరుగులు చేసి తనను తాను నిరూపించుకున్న తర్వాతే రెడ్ బాల్ క్రికెట్కు పరిగణలోకి తీసుకోవాలని దాదా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా విదేశీ పరిస్థితుల గురించి గంగూలీ హెచ్చరిస్తున్నాడు. ఐపీఎల్ పిచ్లకు భిన్నంగా యూకేలోని పిచ్లపై బాల్ ఎక్కువగా సీమవుతుందని, బౌన్స్ కూడా ఎక్కువగా ఉంటుందని, అటువంటి పరిస్థితుల్లో కొత్త బాల్తో ఆడడం 15 ఏళ్ల వైభవ్కు సవాలుతో కూడిన పని అని అభిప్రాయపడ్డాడు. ఇక ఐపీఎల్ ఫైనల్ ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ స్వయంగా వైభవ్ దగ్గరకు వెళ్లి అతనితో మాట్లాడడం. కోహ్లీ వైభవ్ భుజంపై చెయ్యి వేసి సుమారు 2 నిమిషాల పాటు ఏదో సలహాలిస్తూ కనిపించారు. ఇది వైభవ్ కెరియర్కు ఒక గొప్ప ప్రోత్సాహమని చెప్పవచ్చు. అంతకుముందే సచిన్ టెండూల్కర్ కూడా వైభవ్ బ్యాటింగ్ టెక్నిక్ను చూసి ప్రశంసించడమే కాకుండా అతను టెస్ట్ క్రికెట్ ఆడే అన్ని అర్హతలు కలిగిన ఆటగాడని ముద్రవేశారు. వైభవ్ కూడా తన ఫిట్నెస్పై మరింత దృష్టి సారించాలని, సుదీర్ఘకాలం క్రికెట్ ఆడడమే తన లక్ష్యమని రవిశాస్త్రికి ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. ఇక వైభవ్ గతంలోకి వెళ్తే అతని ప్రయాణం బీహార్లోని సమస్తీపూర్ జిల్లాలో ఉన్న తాజ్పూర్ అనే చిన్న పట్టణంలో మొదలైంది. మార్చి 27, 2011న జన్మించిన వైభవ్కు క్రికెట్ అంటే ప్రాణం. దానికి కారణం అతని తండ్రి సంజీవ్ సూర్యవంశీ. కొడుకులోని ప్రతిభను గుర్తించి అతనికి మెరుగైన శిక్షణ ఇవ్వాలని నిర్ణయించుకున్న తండ్రి పట్నాలోని మనీష్ ఓజా అకాడమీలో చేర్పించారు. సమస్తీపూర్ నుండి పట్నాకు దాదాపు 100 కిలోమీటర్లు ప్రయాణించి శిక్షణకు వెళ్లేవారంటే వైభవ్ మరియు అతని తండ్రి పడిన కష్టమేంటో అర్థం చేసుకోవచ్చు. అతని కోచ్ మనీష్ ఓజా ప్రకారం వైభవ్ ఏదైనా విషయాన్ని చాలా త్వరగా నేర్చుకుంటాడట. వైభవ్ వెస్టిండీస్ లెజెండ్ బ్రయన్ లారాను తన ఆరాధ్య దైవంగా భావిస్తాడు. వైభవ్ రికార్డుల పరంపర ఈనాటిది కాదు. 2024
జనవరిలో ముంబైతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్లో బీహార్ తరపున అరంగేట్రం చేసినప్పుడు అతని వయసు కేవలం 12 ఏళ్ల 284 రోజులు మాత్రమే. దీనిద్వారా ఆధునిక క్రికెట్ యుగంలో అతిపిన్న వయసులోనే ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన భారతీయ ఆటగాడిగా యువరాజ్ సింగ్ రికార్డును వైభవ్ బద్దలుకొట్టాడు. అలాగే అండర్-19 స్థాయిలో కూడా అతను అనేక రికార్డులు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్లో కేవలం 58 బాళ్లలోనే సెంచరీ బాది ఈ ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్ సృష్టించాడు. 2026 అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లండ్పై 80 బాళ్లలోనే 175 పరుగులు చేసి భారత్ను విజేతగా నిలిపాడు. అజయ్ అగర్కర్ మరియు సెలక్షన్ కమిటీ వైభవ్ యొక్క ఈ అసాధారణ స్థిరత్వాన్ని చూసే అతనికి జాతీయ జట్టులో చోటు కల్పించారు. వైభవ్ ఇంకా 15 ఏళ్ల బాలుడు కావడంతో విదేశీ పర్యటనల్లో అతను ఒంటరిగా ఫీల్ అవ్వకూడదని బీసీసీఐ ఒక ప్రత్యేక నిర్ణయం తీసుకుంది. వైభవ్ తల్లిదండ్రులను కూడా ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్ పర్యటనలకు వెంట తీసుకువెళ్లడానికి బోర్డు అనుమతించడమే కాకుండా వారి ఖర్చులన్నీ తామే భరిస్తామని ప్రకటించింది. ఇది ఒక ఆటగాడి మానసిక స్థితిని అర్థం చేసుకుని బీసీసీఐ తీసుకున్న గొప్ప నిర్ణయమని చెప్పవచ్చు. సీనియర్ ఆటగాళ్లతో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం వైభవ్కు కొత్త అనుభవం కాబట్టి అతని కుటుంబం దగ్గర ఉండడం వల్ల అతను త్వరగా సెటిల్ అవ్వడానికి అవకాశముంటుంది. రాజస్థాన్ రాయల్స్ జట్టు కూడా వైభవ్ని కేవలం 13 ఏళ్ల వయసులోనే ₹1,10,00,000 కొనుగోలు చేసి అతనిపై నమ్మకముంచింది. వైభవ్ వయస్సు గురించి సోషల్ మీడియాలో కొన్ని వివాదాలు నడుస్తున్నప్పటికీ అతని తండ్రి సంజీవ్ మాత్రం వైభవ్ వయస్సు ఖచ్చితమైనదే, అతను బీసీసీఐ నిర్వహించే బోన్ డెన్సిటీ టెస్టులను విజయవంతంగా క్లియర్ చేశాడు అని స్పష్టం చేశారు. ఏది ఏమైనప్పటికీ గ్రౌండ్లో వైభవ్ ఆడుతున్న తీరు చూస్తుంటే అతనొక అడుదైన వజ్రం అని స్పష్టమవుతోంది. జెన్ నెక్స్ట్ క్రికెట్ అకాడమీ నుండి మొదలైన ఈ ప్రయాణం ఇప్పుడు లార్డ్స్ మరియు ఐర్లాండ్ మైదానాల వరకు చేరుకుంది. ఐపీఎల్లో 35 బాళ్లలోనే సెంచరీ చేసి క్రిస్ గేల్ తర్వాత అత్యంత వేగంగా సెంచరీ చేసిన ఆటగాడిగా నిలవడం సామాన్యమైన విషయం కాదు. ముగింపుగా చూస్తే వైభవ్ సూర్యవంశీ భారత క్రికెట్ భవిష్యత్తు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. 15 ఏళ్ల వయసులోనే ఇన్ని రికార్డులు సృష్టించిన ఈ కుర్రాడు టీమిండియా బ్లూ జెర్సీలో ఎలా రాణిస్తాడు అని చూడాలని అభిమానులందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. గంగూలీ హెచ్చరించినట్లుగా విదేశీ పిచ్లపై సవాళ్లను అతను ఎలా అధిగమిస్తాడు అనేది ఆసక్తికరం. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలుకొట్టిన వైభవ్ సచిన్ లాగే భారత క్రికెట్ను మరో స్థాయికి తీసుకువెళ్లాలని మనమందరం కోరుకుందాం. వైభవ్ సూర్యవంశీ ప్రయాణం కేవలం ఒక క్రికెటర్ కథ మాత్రమే కాదు, కలలు కనే ప్రతి చిన్నారికి ఒక గొప్ప ప్రేరణ. ప్రతిభకు వయసుతో సంబంధం లేదని నిరూపించిన ఈ బీహార్ కుర్రాడికి ఆల్ ద బెస్ట్. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి వీడియోని ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.